హాయ్ దిస్ ఈజ్ జినిత వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా రజాకర్ అనే సినిమా మన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందని మనకు తెలిసిన విషయమే. హైదరాబాద్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పడం జరిగింది ఆ సినిమాలో, మనందరికీ తెలిసిందే. రజాకర్ సిచ్యువేషన్ అప్పుడు అనమాట. సో ఆ మూవీ రివ్యూ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. సో చూసారా సార్ సినిమా? చూసాను. సో చెప్పండి సార్ రజాకర్ సినిమా గురించి. రజాకర్ మూమెంట్ సినిమా సత్యనారాయణ డైరెక్టర్, హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. చక్కగా హిస్టరీని, చరిత్ర అది కల్పితము కాదు, ఫిక్షను కాదు, ఒరిజినల్గా జరిగిన చరిత్ర. ఆ చరిత్రను చక్కగా బాగా తీసాడు, బాగా చెప్పాడు. ప్రతి పాత్ర కూడా ఆ పాత్రకు తగినట్టు వాళ్ళ నటన ప్రతిభ అందరి దగ్గర ఎక్స్ట్రాక్ట్ చేయగలిగాడు బ్యూటిఫుల్గా. డైరెక్టర్ ఫస్ట్ మార్క్ టు డైరెక్టర్. అంటే అలాంటి ఒక హిస్టారికల్ మ్యాటర్ తోటి తీసేసినప్పుడు చాలా కన్విక్షన్ కావాలి, చాలా దమ్ము ధైర్యము కావాలి. ఖచ్చితంగా ఇది నిజం, ఈ నిజాన్ని నేను గట్టిగా నిజంలాగానే చెప్తాను అని చెప్పాలి. అది ఆ విషయంలో కృతకృత్యుడయ్యాడు. నిజంగా బ్రహ్మాండంగా చెప్పాడు. అతనికి బహుశా థ్రెటనింగ్లు అన్నీ వస్తూ ఉంటాయి. నేను ఇందాక మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, అది ఏం భయపడదు, థియేటర్లో వస్తా ఆల్రెడీ వచ్చినాయి సార్ అన్నాడు. వస్తే నాలాంటి నువ్వు ఎప్పుడు ఫోన్ చేసి నేను వచ్చి నిలబడతాను నీకు, ఎక్కడ ఓల్డ్ సిటీకి రావాలి, ఎక్కడ నిలబడతా. అది ఎందుకంటే ఇదేదో ఇంకో వర్గాన్ని అని లేనిపోని ఓవైసీలు అంటాడు, తప్పుడు కోతలు రాయటం చేయటం తప్పితే అది జరిగిన చరిత్ర. ఆ జరిగిన చరిత్రలో అప్పుడు జరిగింది. ఇప్పుడు ఓవైసీలు అంటాడు, ఎందుకంటే ఓవైసీ వాడి పార్టీనే పాకిస్తాన్ వాడు పెట్టిన పార్టీ. సో అప్పుడు ఆ పాకిస్తాన్లో కలిసిపోవాలి, పాకిస్తాన్లో ఉండాలని కోరుకున్న ఈ రజాకర్లు, అప్పటి ఆ ముస్లింలు, ఇప్పుడు ఈ ముస్లింలు కాదు, ఇక్కడ పుట్టి పెరిగిన ముస్లిమ్స్ సంబంధించి కాదు. అప్పుడు హైదరాబాద్ పాకిస్తాన్లో కలిపేయారని వాళ్ళే ఆ పార్టీ పెట్టింది, ఎంఐఎం పార్టీని. అది వారసుడు కనుక వాడు అలా మాట్లాడతాడు. కానీ దీంట్లో ఎందుకు పడుతుందమ్మా, ఏ ముస్లిము బాధపడతాడు? కథల్లో జరిగిన చరిత్ర. ఇప్పుడు కాశ్మీర్ పండిట్స్ అన్యాయం జరిగితే అది కాశ్మీర్ ఫైల్స్ తీశారు, ముస్లిమ్స్ బాధపడ్డారా? చూశారు, నిజం, దీంట్లో అబద్ధాలు లేవు, నిజాలు చూశారు. మన పూర్వీకులు చేసిన తప్పు, అది ఒక తప్పు వస్తే అది చేసిన తప్పుని ఎత్తి చూపడంలో ప్రజలకు ఇవాళ జనరేషన్కి తెలియాలి. గతంలో మన పూర్వీకులు ఎన్ని రకాల బాధలు అనుభవిస్తే మనం ఇక్కడికి వచ్చాము. వాళ్ళు రజాకర్, ఇప్పుడు మా ఫాదరు, నా చిన్న వయసులో మా ఫాదర్ రజాకర్ మూమెంట్లో బాధితుడు. ఆయన కృష్ణాపత్రిక, తెలుగుదేశం పత్రికలకు సబ్ ఎడిటర్గా పనిచేసేవారు. ఆ రోజుల్లో పనిచేస్తూ డక్కన్ రేడియోలో అనౌన్సర్గా ఉండేవారు. ఆ రోజుల్లో మా నాన్నకు బెదిరింపులు, నీ పెళ్ళాన్ని చంపేస్తాం, నీ తల్లిని చంపేస్తామని మా నాయనమ్మ, మా అమ్మ, మా నాన్న బయటికి వెళ్తే మళ్ళీ వచ్చేదాకా గుండెలు చేతిలో పుచ్చుకుని కూర్చునేవారు. ఎప్పుడేమవుతుంది అలాంటి భయంకరమైన సన్నివేశాలు మా నాన్నగారు ఫేస్ చేశారు. అది చిన్నప్పుడు నేను వింటూ ఉండేవాడిని, విన్నాను అనేక వాళ్ళు. అప్పటి నుంచి మా నాన్నగారు ఉచ్చలగుంటలో దాక్కుని బయటకు వచ్చారు. వాళ్ళ నుంచి ఒకసారి తప్పించుకుంటారు, అక్కడ గుంట దిగితే అది ఉచ్చలు పోసే గుంట, తప్పదు. ఆ గుంటలోనే ఉండి వాళ్ళు ఆ రజాకారులు వాళ్ళు వెళ్ళిపోయేదాకా అక్కడ ఉండి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. సో ఇలాంటి సన్నివేశాలన్నీ అనుభవించిన మా స్వానుభవం ఉంది కనుక అది తెలియాలి ప్రజలకి. ఎంత దౌర్భాగ్యపు కన్నిటి కథలు ఉన్నాయో తెలియదు. బాగా చెప్పాడు, అవన్నీ బాగా చెప్పాడు, ప్రమాణం చెప్పాడు. ఎంత పర్సెంట్ చూపించారు సార్ రజాకర్ టైంలో జరిగిన హింసల గురించి? అంటే మ్యాక్సిమం చూపించాడు. మ్యాక్సిమం అంటే కొన్ని చూపిస్తానికి సెన్సార్కి ఇబ్బందిగా ఉండేవి కొన్ని ఉంటాయి, అవి కాదు. కానీ మేజర్గా ఆ థాట్, వాళ్ళ రాక్షస ప్రవృత్తిని బాగా చూపించాడు, బ్రహ్మాండంగా చూపించాడు. ఇవాళ యూత్ చూడాలి, ఖచ్చితంగా యూత్ మొత్తం చూడాలి. మంచి సినిమా కావాలని కోరే ప్రతి ప్రేక్షకులు చూడాలి. యూత్ తెలుసుకోవాలి. యూత్ ఎందుకు చూడాలన్నా, యూత్ తన గతం ఏంటో తెలుసుకుంటే కానీ భవిష్యత్తు మీద మంచి అవగాహన ఉండదు. గతం ఇలాంటి గతం నుంచి మనం ప్రస్తుతానికి వచ్చాం అన్నప్పుడు కానీ భవిష్యత్తు మీదకి వాళ్ళకి మంచి అవగాహన ఉండదు. సో యూత్ ఖచ్చితంగా చూడాలి. బోరు కొట్టకుండానే తీశాడు. యూత్కి ఏమి అంటే కాకపోతే అంటారా లాంటి ఎంటర్టైన్మెంట్ లేకపోవచ్చు, కానీ మంచి మెదడుకి, మైండ్కి మంచి ఎమోషన్ క్యారీ అయ్యే ప్రతి పాత్రలో, ప్రతి చిన్న పాత్ర, పెద్ద అనసూయ కాదు, ఇంద్రజ కాదు, ఇంకోడు కాదు, ప్రేమ కాదు, ప్రియ కాదు, ఎవరైనా సరే ప్రతి వాళ్ళే కాకుండా చిన్న పాత్రలో కూడా బ్యూటిఫుల్గా ఎమోషన్ క్యారీ చేయించాడు. బ్యూటిఫుల్ వాళ్ళతో పర్ఫార్మెన్స్ చేయించాడు. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్కి, హ్యాట్స్ ఆఫ్.
ప్రేక్షకులు అందరూ బాగా చూడాలి, మంచి సినిమా కావాలనే ప్రేక్షకులు దీన్ని ఎగబడి చూడాలి, యూత్ మొత్తం చూడాలి, స్త్రీలు మొత్తం చూడాలి, హిందువులు ప్రతి హిందువు చూడాలి, ముస్లిం సోదరులు కూడా చూడాలి. చూసి దీని మీద మీరేదో మిమ్మల్ని ముస్లిమ్స్కి ద్వేషం అని అనుకో, జరిగిన చరిత్రది. చరిత్రలో ఔరంగజేబు చరిత్ర ఔరంగజేబు మన దేశాన్ని కొలగొట్టడానికి వచ్చాడు, గోరి కొలగొట్టడానికి వచ్చాడు. ఈ నిజాలు కదా. అది చెప్పినప్పుడు ఔరంగజేబు ముస్లిం కనుక ముస్లిం అంటే కాదు, అది జరిగిన చరిత్ర. ఆనాడు ముసల్మాన్లు, పాకిస్తాన్ అభిమానులు చేసిన తప్పిదాలు, చేసిన రాక్షస క్రీడలు అది చెప్పాం. ఇవాళ ముస్లిమ్స్ దానికి సంబంధం ఏముంది కనుక ముస్లిమ్స్ కూడా చూసి ఆనందించండి, నిజాలు తెలుసుకోండి. సరే, ఇప్పుడు ముస్లిమ్స్లోనే కొంతమంది ఉన్నారు బెదిరింపులు కాల్స్ చేస్తున్నారని చెప్పేసి డైరెక్టర్ గారు మనకి చెప్పడం జరిగింది కదా, అంటే అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఒక సినిమా చూసి అంత ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం లేదేమో కదా. నేను ముస్లిమ్స్ ఇలా రియాక్ట్ అయ్యే ముస్లిమ్స్, ఫోన్ కాల్స్ బెదిరింపులు కాల్ చేసే ముస్లిమ్స్ ఒకటే సలహా చెప్తున్నాను. అయినా మీరు అనవసరంగా ఆ గత చరిత్రలో ఉన్న పాకిస్తాన్ ప్రేమికులైన ముస్లిమ్స్ చేసిన తప్పిదాలకి అది మీరు అంటించుకోకండి, మీకు సంబంధం లేదు. అది మీరు అనవసరంగా అంటించుకుని మీరు వారి వారసుల్లాగా పాకిస్తాన్ ప్రేమించిన ముస్లిమ్స్ బాగా ఆనాడు విభజనప్పుడు వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమించిన ముస్లిమ్స్ వాళ్ళు ఆ గ్రూపులు చేసిన తప్పిదాలు అవి మీరెందుకు అంటించుకుంటారు? మీరు భారతీయ ముస్లింలు, స్వతంత్రం వచ్చినాక పుట్టి పెరిగిన ముస్లిమ్స్, మీరు ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ తింటున్నారు, ఇక్కడ ఉంటున్నారు కనుక మీరు అనవసరంగా ఆ మరక మీరు అంటించుకోకండి. ఏదో వాళ్ళనంటే మమ్మల్ని అన్నట్టు అని తప్పుగా మీరు మరకట్టించుకోకండి. లేనిపోని ద్వేషం కలగడానికి మీరే బాధ్యులు కావద్దు. అది జరిగిన చరిత్ర, ఆనాడు జరిగింది. అది వాళ్ళ ముస్లిం అయ్యి ఉండొచ్చు, దానికి ఎవరు బాధ్యులు? కనుక ఆ ముస్లిమ్స్ ఆనాటికి పాకిస్తాన్ ప్రేమికులైన ముస్లిమ్స్ అన్నందుకు ఇవాళ భారతదేశంలో పుట్టి పెరిగి మీరెందుకు బాధపడతారు? మీరు దానికి ఎందుకు రియాక్ట్ అవుతారు? మీరెందుకు రెచ్చిపోతారు? అనవసరంగా ఆ మరక మీరెందుకు అంటించుకుంటారు? దయచేసి ఆ విజ్ఞతతో ఉండండి. ఆ మరక మీది కాదు, ఇక్కడ ఉన్న ఇప్పుడు భారత ముస్లిమ్స్ కాదు ఈ మరక ఆనాడు పాకిస్తాన్ ప్రేమిస్తున్న ముస్లిమ్స్, ఓవైసీ పూర్వీకులు ఆ పార్టీ పెట్టిందే పాకిస్తాన్ ప్రేమికులు అయిన వాళ్ళే పెట్టింది ఆ పార్టీ, అది వాళ్ళు నడుపుతున్నారు. అలాంటి వాళ్ళు వాగచ్చు, కానీ మీరు జనరల్ ముస్లిమ్స్ వద్దు. మీరు భారతీయులుగా ఉండండి. మీరు పాకిస్తాన్ ప్రేమికులు కాదు కదా. పాకిస్తాన్ ప్రేమికులైన ముస్లిమ్స్ అంటే మీరెందుకు గోక్కుంటాం, మీరెందుకు రియాక్ట్ అవటం? అనవసరంగా ఆ మరక మీరంటించుకోవడానికి ఎందుకు చూస్తారు? దయచేసి విజ్ఞతతో ప్రవర్తించండి. ఈ రియాక్షన్స్ సబబు కాదు, కరెక్ట్ కాదు. సార్, గతంలో జరిగిన వాటి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అప్పటి కాలంలో ఉన్న నేతల గురించి మీరు ఏం చెప్తారు? లైక్ గాంధీ గారు, నెహ్రూ గారు. వాళ్ళది చెప్పాలంటే చాలా కథ ఉందమ్మా. అది గాంధీ గారు, నెహ్రూ గారి అబద్ధపు జీవితం ఎంత, గాంధీ గారు పక్షపాత జీవితం అంటే దేనికి సార్ క్లారిటీగా చెప్పగలరు? అది ఒక 5 నిమిషాలు చెప్పేది కాదు అది. అది ఇంకో రోజు చెప్దాం. గాంధీ గారు పక్షపాత ధోరణి కానీ, నెహ్రూ గారి అబద్ధపు జీవితం కానీ, ఒక మాటలో చెప్పాలంటే నెహ్రూ గారు హిందువు కాదు, నెహ్రూ గారు భారతీయుడు కాదు, దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. గాంధీ గారు ఏనాడు దర్గాలోకి వెళ్ళో దీంట్లోకి వెళ్ళో మసీదులోకి వెళ్ళో మన దేవుడి కీర్తనలు పాడలేదు. కానీ హిందూ దేవాలయాల్లోకి వచ్చేసేసి మాత్రం వాళ్ళ అల్లా ఇది పాడిచ్చారు, ఖురాన్ చదివిచ్చాడు. బాయ్ అంటాడు. అంతసేపు వాళ్ళకి పాకిస్తాన్ భారతదేశం విడిపోయినప్పుడు, హిందుస్థాన్ విడిపోయినప్పుడు అక్కడి నుంచి తరుముతూ ఉంటే హిందువులను ఊచకోతికి తరుపుతా అంటే కిమ్మున ఉన్నాడు. ఇక్కడ నుంచి ఏదో 4 హిందువులు జరగగానే నేను నిరాహార దీక్ష చేస్తాను, వాళ్ళకి సేఫ్టీ కావాలంటాడు. అక్కడ హిందువులు వచ్చి అర్ధరాత్రి పాపం తల్లి బిడ్డలతోటి పారిపోయి బట్ట సర్దుకుని పారిపోయి వచ్చి మసీదులో, ఇండియాలో భారతదేశంలో మసీదులు దర్గాలో దాక్కుంటే రాత్రి ఖాళీ చేయాలన్నాడు. ఇవన్నీ అంత వివక్షగా వాళ్ళు ప్రవర్తించి హిందువుల్ని ఊచకోతకు వస్తూ ఉంటే ఆ టైంలో 50 కోట్లు వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తే ఇస్తారా సస్తారని కూర్చున్నాడు. ఇట్లా ఈయన అనేక పక్షపాత ధోరణులు హిందువుల్ని
సెకండరీ హిందూ అధిక మెజారిటీ ఉన్న దేశంలోనే హిందువులకి విలువ లేకుండా చేసింది టూ మచ్ ఆఫ్ గాంధీ గారి ప్రవర్తనే. అంటే సార్ మీరు ఎలా ముస్లిమ్స్ చెప్తారు సార్ ఈ మాట? ముస్లిమ్స్ నెత్తి మీద పెట్టుకోవాలి, ముస్లిమ్స్కి చూడాలంటే హిందువులు చూడాలని ఏనాడు మాట్లాడాలి ఆయన. ఓకే. హిందువులు ముస్లింలు చూడాలి, ముస్లింలు చూసుకోవాలి, బ్రదర్లాగా చూసుకోవాలి అది చెప్పాడు. కానీ హిందువులు 21% ఉన్న హిందువులు ఉంటే స్వాతంత్రప్పుడు పాకిస్తాన్లో ఇవాళ 1% ఉన్నారు. ఏమైపోయారు? ఈ అన్ని కారకుడు ఈయన. ఇక్కడ 7%, ఇప్పుడు ఇక్కడ 7% ఉన్న క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఆనాడు స్వతంత్రప్పుడు ఇవాళ 18% అయ్యారు. ఇక్కడ ముస్లిమ్స్ పెరిగారు అంటే జాగ్రత్తగా చూసుకున్నట్టే కదా. అక్కడ హిందువులు తగ్గిపోయారు అంటే ఎవరు అక్కడ హిందువులు ఊసకోత. సో ఎన్నిటికీ కారణం ఆయన గాంధీ గారి యొక్క ప్రాతిపదిక. ఆయన ట్యాపింగ్ ముస్లిమ్స్ ప్రతి విషయంలో ముస్లిమ్స్కి పక్కబలంగా నిలుస్తూ ఆయన చేశాడు. అది అందుకని ఆయన అదొక చెప్పాలంటే అదొక 1 hour సపరేట్ అది. అలా నెహ్రూ గారు తండ్రి మోతీలాల్ నెహ్రూ పుట్ల నెహ్రూ పుట్టింది మోతీలాల్ గారు పనిచేస్తున్న ఒక లాయర్ చనిపోతే ఆ లాయర్ యొక్క 2వ భార్యను చేసుకున్నాడు మోతీలాల్. ఆ 2వ భార్యకి అప్పటికే నెహ్రూ పుట్టున్నాడు. తన కొడుకు తన కనుక ఆటోమేటిక్గా కొడుకుగా చేసుకున్నాడు. ఎంత చరిత్ర! ఎవరో నేను చెప్పే చరిత్ర కాదు, రాసిన పుస్తకంలో రిటర్న్. నెహ్రూ గారి దగ్గర పనిచేసిన పిఏగా పనిచేసిన ఒక వ్యక్తి బయోగ్రఫీ అని రాశాడు. దాంట్లో ఎన్ని రాశాడు. దాన్ని ఇంతవరకు అబద్ధమైతే ఖండించాలి కదా కాంగ్రెస్, ఇంతవరకు ఖండించాలా. ఆ పుస్తకం ప్రింట్ అయింది, రిలీజ్ అయింది, ఎవరేం మాట్లాడాల. కానీ ఆ రోజుల్లో ఇంత సోషల్ మీడియా లేదు కానీ ప్రజలకు అంతగా తెలియలే, మరుగున పెట్టారు, కూడా బయటకు వస్తారు. సో అది ఒక దేశానికి మోతీలాల్ నెహ్రూకి ఇరానీ అమ్మాయితోటి వివాహం అయితే ఆ అమ్మాయి పుట్టినవాడు జిన్నా. మోతీలాల్ నెహ్రూ కాశ్మీర్లో సర్వెంట్ మేడ్ని చెడగొడితే పెళ్లి చేసుకుని చెడగొట్టాడు. దాంతో అమ్మాయిని పెళ్లి చేసుకుని పుట్టినవాడు కాశ్మీర్ చీఫ్. ఇట్లాగూ దేశాన్ని 3 ముక్కలు చేసి మోతీలాల్ నెహ్రూ ఒకటి నెహ్రూకి, ఒకటి జిన్నాకి, ఒకటి కాశ్మీర్ ప్రతిపత్తి అబ్దుల్లాకి అప్పచెప్పారు. ఇంత దేశానికి ద్రోహం చేసిన సెటప్ అది. సో అందుకని అది ఒక ముక్కలో 5 నిమిషాలు చెప్పేది కాదు, ఫుల్గా చెప్దాం. ఓకే.